ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజముగా దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. 2025 అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి నిజముగా 26లోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించినందుకే నిజంగా దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. నిజంగా 26లో మనం ఈరోజు అందరం కూడా కలిసి దేవుని మహిమపరుస్తూ దేవుని వాక్యం విందాం. ప్రియమైన బిడ్డలారా, నిజముగా ఈ రోజును బట్టి దేవుని మహిమపరుస్తున్నా, ఈ రోజును బట్టి దేవుని స్తుతిస్తున్నా. సో వాక్యం వింటున్న మీ అందరిని బట్టి కూడా దేవుని మహిమపరుస్తున్నా. దేవుడు నిజంగా మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పోషించి రక్షించి 2026వ సంవత్సరంలోకి నడిపిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మరి దేవుని ప్రియ బిడ్డలందరికీ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డ మీదకి దేవుడి కృప రెండంతలుగా దిగి వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, సో దేవుడి మిమ్మల్ని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాము, దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, 2026లో తండ్రి నువ్వు మమ్మల్ని నడిపించడం నీకు వందనాలు. మరి మా అందరితో కూడా మీరు మాట్లాడండి, నీ దాసుని ఆత్మతో నింపండి, నీ వాక్కుల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి, మా మధ్యకు దిగి వచ్చి మమ్మల్ని దీవించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ 2026లో నిజంగా అడుగు పెట్టేటువంటి మీ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్. ప్రియమైన బిడ్డలారా, ఏంటి? సో ఈ 2025వ సంవత్సరం వరకు మా జీవితంలో ఆలోచనలో, తలంపులలో, ఉద్దేశంలో ఎన్నెన్నో అననుకూల పరిస్థితులు ఉన్నాయి అని ఎంతోమంది వేదనగా, లేదా బాధల గుండా, లేదా సమస్యల గుండా, లేదా నిందల గుండా, సో ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ, సో దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నా జీవితంలో ఈ పరిస్థితులు ఏంటి అని మీరు చింతిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నిటిలో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి 25 అంతా కూడా చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబుగా దేవుడు 26లో నిన్ను తన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడి ఉన్నతమైన చిత్తము ఈ సంవత్సరంలో నీ జీవితంలో జరగబోతుంది. ప్రియమైన బిడ్డలారా, ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఏంటి అద్భుతమైనటువంటి మాట అంటే, నా జీవితంలో నేను పుట్టింది మొదలుకొని 2009వ సంవత్సరం వచ్చేంత వరకు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నానండి. 2009వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరంలో ఏం జరిగిందంటే, దేవుని మహోన్నతమైన దైవ కృప నా మీదికి దిగి వచ్చింది. నన్ను దేవుడు నిజముగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడండి. ఇక అప్పటి నుంచి నా జీవితం మార్చబడింది. అంతకు ముందు నా జీవితం వేరు. 2009 తర్వాత దేవునితో నడవడం మొదలు పెట్టానండి. ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే, ఈ 2026లో దేవుడు అనేకుల్ని ఆశీర్వదించబోతున్నాడండి. ఈ 2026లో దేవుడి చిత్తము నిజంగా అనేకుల జీవితంలో నెరవేర్చబడబోతుంది. ప్రియమైన బిడ్డలారా, మీ జీవితంలో ఎదురు చూస్తున్నవన్నీ విషయాలు కూడా దేవుడు జరిపించబోతున్నాడు. మీ ప్రతి ప్రార్థనలు కూడా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీ డైరీలో రాసుకోండి, మీ జీవితంలో ఇంతవరకు జరగనివి ఈ 2026 నుంచి ఇక ఏకదాటిగా జరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే ఈ 2026లో దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాక్యము. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా? దేవుడి చిత్తము మన జీవితంలో జరిపించబోతున్నాడు. 26లో మన జీవితంలో ఏం చూడబోతున్నామంటే, దేవుడి చిత్తాన్ని మనం చూడబోతున్నాం. అందుకే 26లోకి మనం అడుగు పెట్టిన వెంటనే మన జీవిత కాలం అంతా దేవుడి చిత్తము జరగాలి అంటే మనం మర్చిపోక ఈ 26లో అడుగు పెట్టినందుకే నీకు స్తోత్రాలు ప్రభా అని మనము దేవుని స్తుతించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాటగా చెప్పాలంటే కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలి.
ఇంకో మాటగా చెప్పాలంటే మనము ఈ 2026లో మనము స్తుతించడం వల్ల దేవుని కార్యాలను మన జీవితంలో దేవుడు జరిపించబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, రండి చూద్దాం. మరి దేవునికే మహిమ కలుగును గాక. 6వ కీర్తన 1-2 వాక్యాలను చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 2026లో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా పరాక్రమములను ఎవడు వివరించగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు? ఆమె చెప్దామా? ఈ వాక్యములు మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, దయాళుడు అంటున్నాడు ఆయన. సో ఇంతవరకు నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చి ఈ 2026లో బలమైన కార్యములు దేవుడు నీ జీవితంలో జరిపిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? నువ్వు దేని విషయంలో నిరుత్సాహంగా ఉన్నావో, నీ జీవితంలో ఏవేవి జరగలేదో అవన్నీ కూడా దేవుడు జరిపించబోతున్నాడు. ఆయన దయాళుడు అంటున్నాడండి. ఆయన దయగలిగిన దేవుడు. నన్ను విడిచిపెట్టావేమో అని బాధపడ్డావేమో, నీ జీవితంలో ఎన్నో అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎంత కుమిలిపోయావో నిజముగా. అయితే దేవుని వాక్యం చెప్తుంది 2026లో దేవుడి దయ నీ మీదికి రాబోతుంది. 2026లో దేవుడి ఆశీర్వాదం నీ మీదికి రాబోతుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఈ మాట. ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. అంటే 26లో మనం అడుగుపెట్టిన తర్వాత, దేవా నీవు మా జీవితంలో జరిపిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలని నీ అనుదిన ప్రార్థనలో, నీ బలిపీఠము దగ్గర దేవునికి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఈ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ ద్వారా దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట దేవుడి వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, యెహోవా దయాళుడు, ఆయన దయ చూపించేటువంటి దేవుడు. నిన్ను ఏ మాత్రము కూడా విడిచిపెట్టాడు, నిన్ను ఏ మాత్రము కూడా నీ జీవితాన్ని విడిచిపెట్టాడు. ఆయన తన కుడి చేత్తో నిన్ను పట్టుకుని ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడండి. రెండోది తెలుసా? ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా? రెండోది, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప ఇంక నిన్ను విడిచిపెట్టిపోదండి. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. నీ జీవితంలో 2026 దినము మొదలుకొని 2026 దినం మొదలుకొని నన్ను అడిగితే నీ జీవిత కాలం అంతా దేవుని స్తుతించడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని నువ్వు కేటాయించినట్లయితే దేవుడి దయను, దేవుడి కృపను నీవు సంపూర్ణంగా అనుభవించి, మూడో మాట చెప్తున్నాను, నీవు దేవునికి సాక్షిగా మార్చబడి, నాలుగో మాట చెప్తున్నాను, నువ్వు దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని కార్యాలను వివరించే వ్యక్తిగా నువ్వు మార్చబడిపోతున్నావు. దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ ఆశ్చర్యం చేశాడు, దేవుడు నా జీవితంలో నన్ను చెయ్యి పట్టుకొని నడవలేని చోటికి లేదా వెళ్ళలేని చోటికి, లేకపోతే దేవుడు తన ప్రణాళిక చొప్పున నన్ను ఎత్తైన చోటికి నిలబెట్టాడు అని నా జీవితంలో ఊహించని మెల్లుతో దేవుడు నన్ను నింపాడు. ఈ 2026లో నేను దేవుని కనికరాన్ని పొందుకున్నాను. ఈ 2026లో దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. ఈ 2026లో నిజముగా నా ప్రతి కన్నీరు తొడవబడిందని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఆయన దయాళుడంట, ఆయన కృప నిరంతరము ఇంతవరకు ఉండింది, ఇక ఇప్పటి నుంచి ఒక విభిన్నమైన రీతిలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఈ 2025లో దేవుని బిడ్డల జీవితంలో దేవుడు చేసే ఇంకొక గొప్ప కార్యం ఏంటో నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. నువ్వు కుమిలిపోయి ఉండొచ్చు, నువ్వు దిగులు పడి ఉండొచ్చు, నువ్వు వేదనతో ఉండొచ్చు, నువ్వు ఆలోచనతో ఉండొచ్చు. అయితే దేవుని యొక్క కార్యాలు నీ పట్ల జరగబోతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, రండి దేవుని వాక్యంలో చూద్దాం. 40వ కీర్తన 5వ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఏంటి దేవుని వాక్యం? యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, ఆ వాటిని వివరింప చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెవడునూ లేడు. ఆమెన్ చెప్దామా? ఏంటి దేవుని చిత్తము? ఏంటి దేవుని చిత్తం? నువ్వు 2026లో దేవుని మహిమపరుస్తూ, దేవుని నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లించడం మొదలు పెడితే, ఈ 2026లో దేవుడి యొక్క కార్యాలు ఎన్నున్నాయి తెలుసా ప్రియమైన బిడ్డలారా? అవన్నీ కూడా నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నాకు తెలియదు, కానీ సమయము దొరికినప్పుడల్లా,
ఎక్కడికి వెళ్ళినా కూడా నీ నోట స్తుతి రావాలి తప్ప ఇంకొకటి రాకూడదు. నిజంగా దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఫస్ట్ థింగ్ సాతాను రాజ్యము కూలిపోతుందండి. రెండవది దేవుని వాక్యం చెప్తుంది బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిపిస్తాడంటే. ఈ మాట చూడండి, మరొకసారి నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిపించినటువంటి ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఆశ్చర్య క్రియలు ఉన్నాయి. రెండవది మన ఎడల ఆయనకున్న తలంపులు ఉన్నాయి. స్థితిగతులు మార్చబడతాయండి. అంతే. నువ్వు స్తుతించి ఆయన్ను నమ్మి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన ఏమైనా చేయగలడు అని విశ్వాసంతో నీవు 2026లో అడుగు పెట్టినట్లయితే దేవుడి చిత్త ప్రణాళికలు నువ్వుండి, దేవుని వాక్యం చెప్తుంది మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎందుకంటే నిన్ను తయారు చేసిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను డిజైనింగ్ చేసింది ఆయన. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. నువ్వు దేవుని స్తుతించినప్పుడు ఆయన నిజంగా నీ వైపు తిరిగి చూస్తాడు. నీ వేదన బాధ యావత్తు ఎరిగిన దేవుడు నీ పట్ల దేవుడి ప్రణాళిక పూర్తి కావడం జరుగుతుంది. ప్రజెంట్ 2026 నుంచి అనేకులు రక్షించబడబోతున్నారు. ఈ 2026లో ప్రియమైన బిడ్డలారా, విపత్తులు ఎన్ని భయంకరంగా ఉన్నా కూడా దేవుని బిడ్డల జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది దేవుని తలంపులు, విస్తారమైన తలంపులు అనేక మంది జీవితంలో. మన చిత్తం కాదండి, మళ్ళీ చెప్తున్నా, మన చిత్తం కాదు. మన ఆలోచనలు ఒక భాగమే, లిమిటెడ్లో ఉంటాయి. కానీ ఒక వ్యక్తి దేవుని మహిమపరిచి స్తుతించి నమ్మి విశ్వసించి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నప్పుడు నిజంగా ఆశ్చర్యమైన రీతిలో దేవుని తలంపులంట ఒక్కొక్క వ్యక్తి జీవితంలో బహు విస్తారముగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఇంటిటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క తలంపులు నీ జీవితంలో ఈ 2026 ఈ దినము నుంచే ప్రారంభమైన. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు అని హేళన చేయబడచ్చు, నువ్వు దూషించబడచ్చు, నీవు అనేకులకి పనికి రాకపోవచ్చు, నిజంగా నీవు అప్పుల ఊబిలో ఉండొచ్చు, నీ శ్రమల ఊబిలో ఉండొచ్చు. నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని దేవుడు ప్రధానుల ఎదుట కూర్చొని పెడుతున్నాడు. అంతేకాదు కానీ దీనులను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. ఇక అలా చెప్పుకుంటూ పోతే దేవుడి ప్రణాళికలో ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమంది ఉన్నారో వారందరి జీవితంలో ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడండి. నువ్వు అనుకోవచ్చేమో, నా పుట్టుక వేస్తూ, నా జన్మం వేస్తూ, నా జీవితం వేస్తూ నా స్థితిగతులు మార్చబడలేదు, ఇక ఎవరి వల్ల కాదు అనుకోవచ్చేమో, కానీ నా దేవునికి అసాధ్యమైనది లేనే లేదు. ఆమెన్ చెప్తారా? ఈ 2026లో దేవుడి చిత్తం, దేవుడి ఉన్నతమైన ప్రణాళిక, దేవుడి యొక్క మహోన్నతమైన దేవుని కార్యము ఈరోజు నువ్వు చూడబోతున్నావు. ప్రియ బిడ్డలారా, ఈ రోజు నుంచి నీ జీవితంలో ప్రారంభం కాబోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ బిడ్డలారా, చూడండి, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఏంటి ఈ మాట? కీర్తనకరుడు ఎలా చెప్తున్నాడంటే అద్భుతం అండి. దేవుని హత్తుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుడికి తన జీవితాన్ని అప్పగించాడు. అప్పగించిన తర్వాత మనుషుల ఆలోచనలు వేరనుకున్నాడు, తల్లిదండ్రుల ఆలోచనలు వేరనుకున్నాడు, నా ఆలోచన వేరనుకున్నాడు. నన్ను కలగజేసిన దేవుడి చిత్తము ఎంతో గంభీరమైన నమ్మాడు. అందుకే ఆయన మహిమపరుస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. గొర్రెల కాపర్ని దేవుడు ఇజ్రాయేలు గోత్రానికి 12 గోత్రము వారికి రాజుగా చేసి, అసలు దావీదు చిన్న పిల్లవాడండి. అసలు గొల్లాతును పడగొట్టడం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, అసలు యోధుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నా కూడా వారి వల్ల కాలేదు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అసలు ఎలా ఉంటాయంటే, ఆయన తలంపులు ఎలా ఉంటాయంటే ప్రియమైన బిడ్డలారా, ఊహకు మించినవండి. నిజంగా దేవుడు తన నమ్మిన వారి జీవితాలలో, తన నమ్మిన బిడ్డల జీవితాలలో బలమైన రీతిలో గొప్ప గొప్ప కార్యములు జరిపించేటువంటి దేవుడు అండి. అందుకే నిన్ను ఎంత మాత్రం కూడా దేవుడు మర్చిపోడు, ఎప్పటికీ మర్చిపోడు. కానీ ఒక అద్భుతం చెప్పమంటారా?
దేవుడు నీకు ప్రార్థనకు లేటుగా ఇచ్చినా కూడా కొన్ని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాడు. రెండోది, నీ జీవితకాలం అంతా దేవుడు చేసినటువంటి మేళ్ళు నువ్వు గుర్తుపెట్టుకొని ఎరిగి నిజంగా నీ నోరే చెప్పే విధంగా దేవుడు నీకు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తాడండి. అంటే నీ శక్తి చేత కానిది, బలము చేత కానిది, దైవ శక్తితో నువ్వు నింపబడి దేవుని తలంపులు నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు నీవు గనుడిగా, గనురాలిగా మార్చబడి ఊహకు మించినటువంటి కార్యములు దేవుడు నీ ద్వారా జరిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుడి చిత్తములో ఈ 2026లో నీ జీవితంలో దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తములు జరగబోతున్నాయి. ఆమేన్ చెప్దామా? ఈ మాట నువ్వు నమ్మినట్లయితే చప్పట్లు కొట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఈ మాట నేను మళ్ళీ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరింప చెప్పదనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఎవ్వడు లేడు. ఈ మాట చూడండి, అవి లెక్కకు మించి ఉన్నవి. ఇక్కడ మనము ఆగినట్లయితే ఈ లోకములో ఉన్న అననుకూల పరిస్థితులు, లేకపోతే నువ్వు పనికిరావు, లేకపోతే నువ్వెంత, లేకపోతే నీకు ఏదో లేదు, లేకపోతే నీ పుట్టుక వేస్తూ ఇలా అనుకుంటూ ఎంతోమంది ఎన్ని నీ మీద నేరారోపణలు చేసినా కూడా అద్భుతం నిన్ను కలగజేసినటువంటి దేవుడి యొక్క తలంపులు దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, నిజముగా అవి వివరింప చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించవే. నీకు సాటి అయిన వాడెవరు? దేవునికి సాటి అయిన వాడెవరు? ఎందుకంటే నీవు నేను దేవునిచ్చే కలగ చేయబడ్డాం. అయితే అద్భుతం ఏంటంటే దేవుడి పరిపూర్ణమైన చిత్తము నా జీవితంలో జరగాలి అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవాలి, నన్ను నేనుగా దేవునికి అప్పగించుకోవాలి. ఆయన్ను మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మార్గాలను విడవక వెంబడించినట్లుగా మన జీవితాలు మార్చుకొని అడుగులు ముందుకేసినట్లయితే ఇక అసాధారణమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదే దేవుని చిత్తము, ఇదే దేవుని చిత్తం. 2025 వరకు జరిగినటువంటి దేవుని చిత్తం ఒక భాగము. 26లకు వచ్చిన తర్వాత ఇక కృప వెంబడి కృప అంటే అండి, ఇక దేవుడు ఇంకా అంచెలంచెలుగా దీవించాలనుకుంటాడు, ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించాలనుకుంటాడు. ఇంకా మాట మార్చి చెప్తే ఆ దినములు గడిచే కొద్దీ ఆశీర్వాదము జల్లులతో మిమ్మల్ని అంచెలంచెలుగా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున వర్ధిల్లింపచేయాలనుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, తన కడుపును పుట్టిన బిడ్డను తండ్రి గొప్పవాడు చేయాలనుకుంటాడు, అతనికి ఆస్తిని సంపాదించి పెడతాడు, అతని కొరకు ఎన్నెన్నో చేస్తుంటాడు. కానీ నిన్ను నన్ను కన్న దేవుడు, కొన్న దేవుడు, ఈ లోక సంబంధమైన తండ్రికి మించిన తండ్రి ఆయన. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు సృష్టికర్త, మొదట తండ్రి ఆయనే. ఆయన చేతనే మనము కలగజేయబడ్డాము, ఆయన చేతనే మనము సృష్టించబడ్డాము, ఆయన చేతనే మనము నిజంగా జీవిస్తున్నాము. ఆయన చిత్తములో నీవు నేను ఉన్నాము కాబట్టి ఈ లోకంలో సజీవులుగా ఉంటూ అడుగులు ముందుకేస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని యొక్క కార్యాలు మనం ఈ 2026లో చూడబోతున్నాము. దేవుడి చిత్తం ఏంటి తన బిడ్డల విషయంలో అంటే లెక్కకు మించిన కార్యాలు చేయబోతున్నాడంట. ఇంకొక మాట చూద్దామా? జీవితంలో ఓడిపోయాను అనుకుంటున్నావేమో, కానీ ఇప్పుడే నీ జీవితంలో ఓటమి కాదు కానీ నువ్వు ఘన విజయం వైపు అడుగులేస్తున్నావు. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడైతే నిరుత్సాహంతో కృంగి ఉన్నావో ఈ రోజు ఈ వాక్యం వింటున్నప్పుడు అక్కడి నుంచి నువ్వు లేపబడబోతున్నావు. అంతే. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కృంగుదలను దేవుడు కొట్టివేస్తున్నాడు, నీ జీవితంలో నిరుత్సాహాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు, నీ జీవితంలో ఏవైతే కోల్పోయావో వాటిని తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. అంతేకాదు కానీ దేవుని యొక్క బలమైన ఆ అద్భుతమైన కార్యాలలో దేవుడు నిన్ను విడిచిపెట్టగా గుర్తుపెట్టుకున్నాడండి. నీ విషయంలో దేవుడు ఇంకా ఏం చేయాలనుకున్నాడో చూద్దామా? ఎప్పుడైతే అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో దేవుని నమ్మి తన్ను తానికి దేవునికి అప్పగించుకుని ఇక భయము, చింత, దిగులు విడిచిపెట్టి ఆయన చిత్తములో నా జీవితాన్ని కొనసాగిస్తానని కీర్తనకారుడు నమ్మినప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుని ద్వారా పలికిస్తున్న మాట చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఆ ఆశ్చర్యకరమైన మాట?
ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరి జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు అండి. ఆయన అద్భుతములు చేసేటువంటి దేవుడు ప్రియమైన బిడ్డరా. ఆయన సంచలనాత్మకమైన కార్యాలు చేసేటువంటి దేవుడు ప్రియమైన బిడ్డరా. ఈ మాట చూడండి అసలు ఊహకు అందినటువంటి మాట ప్రియమైన బిడ్డరా. 139వ కీర్తన 17-18 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. ఆమేన్ శబ్దమా, హల్లెలూయా. ఒక కీర్తనకారుడు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు తన బ్రతుకు దినములల్లా గడిపే సంవత్సరములలో లెక్కకు మించిన కార్యాలను రుచి చూచాడు. ఇది మామూలు మాట కాదండి. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావంటే అననుకూల పరిస్థితులు నీ చుట్టూ ఉండొచ్చు, కానీ వాటి మధ్య నీకు ఘన విజయాన్ని ఇచ్చేది దేవుడే. వాటి మధ్య నిన్ను హెచ్చించేది దేవుడే. వాటి మధ్య నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేది దేవుడే. వాటి మధ్య నన్ను అడిగితే వెలిగించబడిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టేది దేవుడే. అందుకే కీర్తనకారుడు అంటున్నాడండి, ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే చూడండి మాట, దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. అంటే ఇక తన్ను తాను దేవుడికి అప్పగించుకున్న తర్వాత సంవత్సరములు గడిచే కొద్దీ దేవుడి కృపతో నింపబడుతున్నాడండి. అసలు దావీదు నిజంగా ఒక రక్షించబడింది గొప్ప కథ, దేవుడు పిలిచింది గొప్ప కథ అనుకునిండొచ్చేమో, కానీ దేవుడి ప్రణాళికలో నడవడము మొదలు పెట్టినప్పుడు దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వంశవాళి తర్వాత దావీదు వంశవాళి వస్తుంది. అంటే అబ్రహాము వంశవాళి తర్వాత, ఇది కొద్దిగా జాగ్రత్తగా ఎడిటింగ్ చేయాలి నాన్న. దావీదు యొక్క జీవిత విధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లిమిటెడ్గా ఉండొచ్చేమో అనుకుంటానండి, కానీ దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, ఆ దావీదు మీద దేవుని కృప దిగి వచ్చినప్పుడు దావీదు అబ్రహాము వంశవాళ్ళు చేర్చబడడం ఏంటి, దావీదును ఇరువురిని జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వంశవాళ్ళలో చేర్చబడి అబ్రహాము నుంచి దావీదు, అంటే దావీదు పిల్లలకు నిత్యము రాజ్యాన్ని ఇక్కడ స్థిరపరుస్తానని ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన ప్రణాళిక. ఒక్క వ్యక్తి తన్ను తానుగా దేవునికి అప్పగించుకొని దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో నడవడము మొదలు పెడితే నిజముగా ప్రియమైన బిడ్డలారా, అతను ఊహించిండొచ్చు నేను చనిపోయిన తర్వాత నా గురించి మాట్లాడుకుంటారని, కానీ అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరిచి లెక్కకు మించిన విధముగా అతను జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవునికి మహిమ తీసుకొచ్చాడు. అతను మన మధ్య లేకపోయినా కూడా అతని గురించి మాట్లాడే కృప ఇచ్చాడు. అతనిని బట్టి యేసుక్రీస్తు వంశవాళ్ళు మనమందరము చేర్చబడ్డాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఊహ కందండి. ఇవి నేను మాట మార్చి నేను మీతో మాట్లాడుతున్నానండి. నీ జీవితము నువ్వు అనుకున్నంత చిన్నది కాదు, తక్కువది కాదు. ఎందుకంటే యేసు రక్తముతో కడగబడినావు అంటే రియల్లీ గ్రేట్. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. ఎందుకు తెలుసా? లోకం నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఎందుకు చెప్పమంటావా? ఇంకొక మాట, నువ్వు దేవునితో నడుస్తున్న వ్యక్తివి అండి. లోకంలో నడుస్తున్న వ్యక్తివి కాదు, నువ్వు దేవునిలో నడుస్తున్న వ్యక్తివి. ఇంకో మాట చెప్పమంటావా? లోకాన్ని జయించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకో మాట చెప్పమంటావా? దేవుని కార్యాలు దేవునితో ఉన్నవారు మాత్రమే చూస్తారండి. కొదమవారు చూడండి. ఇంకో మాట చెప్పమంటావా? దేవుని జరగబోయేటువంటి కార్యాలు ఊహకు మించినటువంటి కార్యాలండి. అదే నీవు నేను మళ్ళీ చెప్తున్నాను, నీవు ఉన్నా లేకపోయినా నువ్వు జీవించిన విధానాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఏంటి? నీ పేరు చెబుతేనే, లేదా నిన్ను జ్ఞాపకం భూమి మీద మనుషులు జ్ఞాపకం చేసుకుంటేనే దీవించబడతారంటే అసలు నిజంగా దేవునికి స్తోత్రం అండి. ఎంత సమర్పణ అండి, ఎంత దీవెనండి. మనం బతికే ఈ కొద్ది కాలంలో ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు వచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని నీతిగా ఆయన మార్గంలో అడుగు పెడితే దేవుడి ప్రణాళికలో నీ ద్వారా చేయగలిగినటువంటి కార్యాలన్నీ దేవుడు చేయాలని తలంపు కలిగి ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది అవి లెక్కకు మించినవండి. అంటే నువ్వు అసాధారణమైన మనిషివండి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటున్నా, యేసుక్రీస్తు నమ్ముకున్నానంటే నేను అసాధారణమైన మనిషి. ఎందుకంటే నా కొరకు నా యేసయ్య బలియాగంగా మార్చబడ్డాడు.
నా పాపములను ఆయన కొట్టివేశాడు, నీతి మార్గాన్ని నాకు ఇచ్చాడు. జరగబోయేటి లెక్కకు మించిన కార్యాలు దేవుడు నా ద్వారా జరిపించుకుంటాడు. అంతేకాదు, నేను భూమి మీద లేకుండా పోయినప్పటికీ కూడా నా సాక్ష్యం చచ్చిపోదు. ఎందుకంటే ఫౌండేషన్ క్రీస్తు అనే బండ మీద ఉంది కాబట్టి నిజముగా నా జీవితము ధన్యము. ఈరోజు నేను నీతో వాక్యం మాట్లాడుతున్నాడు ప్రియమైన బిడ్డ దేవుడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీవు మామూలు వ్యక్తివి కాదండి. నీవు బ్రతికినా కూడా అనేకులకు దేవుని గురించి వివరించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. రెండోది, నువ్వు భూమి మీద లేకపోయినా కూడా నీ పుట్టుక నుంచి యేసు క్రీస్తుని విశ్వసించి నమ్మి దేవుని మార్గాల్లో నడిచిన విధానాన్ని అనేకులు చూచి సాక్షులై నేను మళ్ళీ చెప్తున్నాను, మాకు అటువంటి కృప లేదు అంటూ, అటువంటి ధన్యత మాకు లేదు అంటూ నీ గురించి అనేకులు అన్యులు చెప్పుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడిచే జీవితము ఒక అద్భుతమైన జీవితం ప్రియమైన పిల్లలు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఈ మాట ఎటువంటి తెలుసా? దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, మొత్తం ఎంత గొప్పదో అంటే లెక్కకు మించినటువంటిదంట. ఆమె చెప్దామా? ఈ 2026 నుంచి నీ లైఫ్లో దేవుడి యొక్క ఉన్నతమైన కార్యాలు లెక్కకు మించినవి. కాబట్టి నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు, బెంగ చెందవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. నీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఒకటే, ఆయన్ని స్తుతించడము, ఆయన ఘనపరచడము, ఆయన మహిమపరచడము. ఈ 2026 వచ్చినప్పుడు నీ జీవితంలో ఊహించుకో, ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో లెక్కకు మించిన కార్యాలు చేయబోతున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ ప్రభువా, అందును బట్టి దేవునికి స్తోత్రం ప్రభువా, అందును బట్టి దేవునికే సమస్తమైన ఘనత ప్రభువా అంటూ దేవుని మహిమపరచేది నువ్వు నేర్చుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఇంకొక మాటగా మనం చూద్దాం. 18వ వచనం, 139వ కీర్తన 18వ వచనం. ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కొంటినా ఇంకనూ నీ వద్దనే ఉందును. ఈ మాట చూడండి. ఈ మాటలో ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, వాటిని లెక్కించదని అనుకుంటున్నా ఇసుక రేణువుల లెక్కకు ఎక్కువ. ఈ మాట చూడండి, ఇసుక రేణువుల లెక్కకు. అసలు ఈ మాట చూడండి. అంటే దేవుడిచే కలగజేయబడి, దేవునిచే పిలుచుకొని, దేవుడిచ్చిన జీవాన్ని పొందుకొని దేవునితో నడుస్తున్నటువంటి మన జీవితంలో దేవుడి తలంపులు లెక్కకు మించిన ఇసుక రేణువులు అంటే ఆ లెక్కకు కూడా మించినవంట. దేవుడి చిత్తములో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ఈరోజు నీవు నేను ఈ 2026లో అడుగుపెట్టాం. మన ద్వారా దేవుడి ఘననామానికి మహిమ కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ 2026లో పరిశుద్ధాత్మ కార్యములు ప్రియమైన బిడ్డలారా అనేక మంది జీవితాల్లో దేవుడు జరిపించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు అద్భుతములు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, వింతలు, మహత్కార్యములు, సంచలనాలు చేసే దేవుడవు రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానం నుంచి నువ్వు మాట్లాడే దేవుడు. 26లోకి నువ్వు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వాగ్దానం చేసినటువంటి దేవుడవు నాయన. ఈ 26లో లెక్కకు మించిన, ఇసుక రేణువులకు మించినటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సంచలనాలు, సూచక క్రియలు చేస్తున్నావు ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు నిన్ను స్తుతించమన్నావు తండ్రి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్ముడా ఓ బలమైన కార్యం జరిపించండి నాయన. దేవుని కార్యాలు చూడాలయ్యా, దేవుని మహిమను చూడాలయ్యా, దేవుని అద్భుతాలు చూడాలయ్యా, దేవుని ఆశ్చర్యాలు చూడాలయ్యా, దేవుని ఆత్మతో అనేకులు నింపబడాలయ్యా. అయ్యా, నీ బిడ్డల జీవితంలో ఉన్న కొరతలు కొచ్చివేయబడాలి నాయన. దేవుని ద్వారా జరిగిన కార్యములని వారు నిన్ను ప్రకటించున్నట్లుగా, అయ్యా నా దేవుని ద్వారా నిన్ను పొందుకున్నాను, నిన్ను స్తుతించున్నట్లుగా నాయన, ఈ 2026 నుంచి నా ప్రభువా నీ బిడ్డలు దేవుని మహిమ, దాన్ని దేవుని మహిమపరచు స్వార్థికులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. అసాధ్యమైన కార్యాలన్నీ ఈ 2026లో నా దేవుని ద్వారా సాధ్యపరచబడునుగాక నాయన. ముయ్యబడ్డ ప్రతి గర్భము తెరవబడునుగాక, ప్రతి శాపము కొట్టివేయబడునుగాక తండ్రి. ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో యేసు నామములో ఆశీర్వాదాలు దిగి వచ్చునుగాక. ఘనమైన వివాహాలు జరుగునుగాక, కొదవలు కొచ్చివేయబడునుగాక, కొరతలు కొచ్చివేయబడునుగాక, ప్రతి రోగపు శక్తులు యేసు నామములో విడిచిపోవునుగాక. ఓ ప్రభువా, శాంతి నీ బిడ్డలకు కలుగునుగాక, సమాధానము నీ బిడ్డలకు కలుగునుగాక, దైవ కృపతో నీ బిడ్డలు వర్ధిల్లింపబడునుగాక నాయన. తండ్రి,
నీ కృపా కనికరములు చొప్పున క్రీస్తేసు మహిమైశ్వర్యం చొప్పున ఈ 26లో నాయన, ఈ 2026లో నా దేవుని బిడ్డలందరికీ కృప వెంబడి కృప దిగి వచ్చిన ఆయన నీ బిడ్డలు నీ యందు హర్షించుదురుగాక, ప్రహర్షించుదురుగాక, నిన్ను కొనియాడుదురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక. తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు నిన్ను మహిమపరిచినంత కాడికి ఇంకా ఎక్కువ 2026లో నిన్ను కీర్తించి ఘనపరిచి మహిమపరిచి నీ కార్యములను పొందుకొని నీ కార్యములను వివరించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నా. నీకే సమస్తమైన మహిమ చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.